మంచిర్యాల ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కుమార్ ఇప్పుడు ఆయన వీళ్ళ ప్రాపర్టీస్ అన్ని కబ్జా పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. సార్ మీ పేరు? నా పేరు నాగభూషణం అండి. నేను కాప్రా వంపుగూడలో 83లో అది యాక్చువల్ లేఅవుట్ అయింది, 71లో అయింది. 71లో లేఅవుట్ అయితే అది కూడా మేము మొత్తం 706 ప్లాట్లు, ఒక్కొక్కటి 300 గజాలు చొప్పున. ఆ 706 గజాల ప్లాట్లు అయితే దాంట్లో పబ్లిక్ అంతా ఎవరెవరి ఇష్టానుసారంగా అందరు ప్లాట్లు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కొద్ది రోజులకు ఈ ప్రేమ్ సాగర్ రావు అనే అతను అక్కడ ప్రవేశించి దాంట్లో ఒక 5-10 ప్లాట్లు అట్లా కొనుక్కొని ఆ తర్వాత ఇక్కడ నా ప్లాట్లకు సెక్యూరిటీగా నేను నా సెక్యూరిటీ పెట్టుకుంటా అని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ సైన్యం, అది పేరుకు మాత్రం సెక్యూరిటీ, కానీ అక్కడ పెట్టేసేసి మా ప్లాట్ ఓనర్స్ ఎప్పుడైనా మా ప్లాట్ చూసుకుందామని చెప్పేసి అక్కడ వెళ్ళి చూసుకోనికి వెళ్తే మీరు ఈ ప్లాట్లోకి రావద్దు, ఇది మొత్తం కంప్లీట్ మా ప్రేమ్ సాగర్ రావు గారిదే, మీరు కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పినాము ఇంత చెప్పి అనుకుంటున్నాము, మళ్ళీ కనుక మీరు వచ్చేసేస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే మేము దీని గురించి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కోర్టులో వేసిండ్రు. దాన్ని కూడా మేము కొట్లాడేసేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి నిరూపించి కోర్టు నుండి ఆర్డర్ కూడా తీసుకున్నాము. గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ గ్రామ పంచాయతీ లేఅవుట్ కాబట్టి ఎల్ఆర్ఎస్ కూడా తీసేసుకున్నాము. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము సైట్లోకి వెళ్తుంటే కూడా అక్కడ పోలీస్ వ్యవస్థను వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ మమ్మల్ని ప్లాట్లోకి రానివ్వట్లేండి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మేము ప్రజావాణిలో 3 సార్లు వచ్చేసినామండి, ఇది 3వసారి వచ్చేసి అప్లికేషన్స్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మీకు న్యాయం జరుగుతుందని చెప్పి పంపిస్తున్నారు. కానీ ఎలాంటి న్యాయం జరుగుతుంది నాకేమనిపిస్తుందంటే ప్రేమ్ సాగర్ రావు అనే అతను కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి, అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన గురించి చర్య తీసుకోవద్దని మమ్మల్ని ఏమన్నా ఈ రకంగా ఆపేస్తున్నాడా ఏంటి? కాబట్టి దయచేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, మీరు మా ఇంతకుముందు చెప్పారు ఎలాంటి ఎంత పెద్ద అధికారులు కానీ ఎలాంటి అవినీతి పరులైనా మేము శిక్షిస్తామని చెప్పేసి పేపర్లో వస్తున్నది చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా నా ఎమ్మెల్యే పరాయి ఎమ్మెల్యే అని చూడకుండా మాకు తగిన న్యాయం చేసేట్టు ఆయన విచారించి మా ప్లాట్లను ఏవైతున్నాయో మాకు ఇప్పించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, అధికారుల కూడా అందరి విన్నపం చేసుకుంటున్నాము. దయచేసి ఇప్పటికైనా మా ప్లాట్లు మాకు ఇప్పిస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి, అందుకనే ఈరోజు వినూత్నంగా, ఎందుకంటే ఆయనకు ఈ డబ్బులు సరిపోలేవేమో, ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి ఆశగా ఉండి మా ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తుండు. కాబట్టి మేము భిక్షమెత్తి అయినా సరే ఆయనకు కావాల్సిన డబ్బులు మేము ఇచ్చేసేస్తాము. దయచేసి మా ప్లాట్ల జోలికి రావద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఓకే అండి, ఓకే. ఒకసారి అలాగే పట్టుకోండి దూరంకి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. ప్రేమ్ సాగర్ రావు గారికి ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. ఆయన ఖర్చులకు డబ్బులు లేవు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. మా ప్లాట్లు వదిలేసి ధర్మం భిక్షాటన చేసి మేము డబ్బులు వసూలు చేసి ఇస్తాము. మా ప్లాట్లు మాకు వదిలేయండి. సార్ మీ పేరు? నా పేరు జగన్నాథ్ మేడం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ వీరవంక మండల్ కోర్కల్ గ్రామం నుంచి వచ్చినాము. ఏ సమస్య మీద వచ్చారు? మాకు సమస్య ఏంటంటే మా భూమి నుంచి కెనాల్ పోయింది మేడం, కానీ మోకా మీద ఉన్నదానికంటే ఎక్కువ కట్ అయింది. ఆ ఎక్కువ కట్ అయిన దానికి ఇదివరకు కూడా అప్లై చేసినాం మీ సేవలో. ఇక్కడ మీ సేవలో అప్లై చేస్తే వీరవంక ఎంఆర్ఓ గారికి వచ్చింది, ఎంఆర్ఓ గారి నుంచి ఆర్డీఓ గారికి అయింది, ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి అప్రూవ్ అయింది, కలెక్టర్ గారి నుంచి మళ్ళీ సిసిఏ లేఖ వచ్చింది. సిసిఏ లేఖ వచ్చి కూడా 4 నెలలు అయింది మేడం. కాకపోతే సీఎం గారు ఏం చేశారంటే ధరణి మీద కమిటీ అని వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ రాకపోవడం వల్ల మాకు రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, ఇబ్బంది జరుగుతుంది. దాన్ని మీ రేవంత్ రెడ్డి గారు తొందరగా రివ్యూ చేసి ఆ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడాలని కోరుకుంటాను. దీంతో పాటుగా మేడం ఇదివరకు ఒకసారి మేము కంప్లైంట్ ఇచ్చినాం ఇక్కడ, దానికి ఒక మాకు మెసేజ్ వచ్చింది. దాని స్టేటస్ చూసుకోవడానికి ఏం లేదు. స్టేటస్ చూసుకోవడానికి మాకు ఆప్షన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ స్టేటస్ చూసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు నేను వచ్చేవానే కాదు, స్టేటస్ చూసుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి. మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏమంటున్నారు ఇప్పుడు మీ భూమి కబ్జా అయ్యింది? మా భూమి కబ్జా కాదు మేడం, అంటే దాంట్లో వెళ్ళిపోయింది, ఉన్నదానికంటే ఎక్కువ కట్ అయింది, ఎక్కువ దాంట్లో కట్ అయిపోయింది. అంటే ఎక్కువ కట్ అంటే ప్రభుత్వమే తీసుకుంది. ప్రభుత్వమే తీసుకున్నది. ఇప్పుడు సపోజ్ 10 గుంటల కెనాల్ ఉన్నది మేడం, కానీ 20 గుంటలు కట్ అయింది.
అంటే 10 గుంటలు ఎక్కువ కట్ అయింది. ఆ కట్ అయిన దానికి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుక్ అవుతలేదు. స్లాట్ బుక్ కావాలంటే వీళ్ళు అయితే రిజెక్ట్ అని వేయాలి, లేకపోతే అప్రూవ్ అని వేయాలి. రిజెక్ట్ చేసినా మంచిది, మాకు స్లాట్ బుక్ అవుతుంది. అది రిజెక్ట్ చేస్తలేరు, అప్రూవ్ చేస్తలేరు. అది మాది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మంచిర్యాల ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కుమార్ ఇప్పుడు ఆయన వీళ్ళ ప్రాపర్టీస్ అన్ని కబ్జా పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. సార్ మీ పేరు? నా పేరు నాగభూషణం అండి. నేను కాప్రా వంపుగూడలో 83లో అది యాక్చువల్ లేఅవుట్ అయింది, 71లో అయింది. 71లో లేఅవుట్ అయితే అది కూడా మేము మొత్తం 706 ప్లాట్లు, ఒక్కొక్కటి 300 గజాలు చొప్పున. ఆ 706 గజాల ప్లాట్లు అయితే దాంట్లో పబ్లిక్ అంతా ఎవరెవరి ఇష్టానుసారంగా అందరు ప్లాట్లు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కొద్ది రోజులకు ఈ ప్రేమ్ సాగర్ రావు అనే అతను అక్కడ ప్రవేశించి దాంట్లో ఒక 5-10 ప్లాట్లు అట్లా కొనుక్కొని ఆ తర్వాత ఇక్కడ నా ప్లాట్లకు సెక్యూరిటీగా నేను నా సెక్యూరిటీ పెట్టుకుంటా అని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ సైన్యం, అది పేరుకు మాత్రం సెక్యూరిటీ కానీ అక్కడ పెట్టేసేసి మా ప్లాట్ ఓనర్స్ ఎప్పుడైనా మా ప్లాట్ చూసుకుందామని చెప్పేసి అక్కడ వెళ్ళి చూసుకోనికి వెళ్తే మీరు ఈ ప్లాట్లోకి రావద్దు, ఇది మొత్తం కంప్లీట్ మా ప్రేమ్ సాగర్ రావు గారిదే, మీరు కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పినాము ఇంత చెప్పి అనుకుంటున్నాము, మళ్ళీ కనుక మీరు వచ్చేసేస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే మేము దీని గురించి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కోర్టులో వేసిండ్రు. దాన్ని కూడా మేము కొట్లాడేసేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి నిరూపించి కోర్టు నుండి ఆర్డర్ కూడా తీసుకున్నాము. గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ గ్రామ పంచాయతీ లేఅవుట్ కాబట్టి ఎల్ఆర్ఎస్ కూడా తీసేసుకున్నాము. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము సైట్లోకి వెళ్తుంటే కూడా అక్కడ పోలీస్ వ్యవస్థను వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ మమ్మల్ని ప్లాట్లోకి రానివ్వట్లేండి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మేము ప్రజావాణిలో 3 సార్లు వచ్చేసినామండి, ఇది 3వసారి వచ్చేసి అప్లికేషన్స్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మీకు న్యాయం జరుగుతుందని చెప్పి పంపిస్తున్నారు. కానీ ఎలాంటి న్యాయం జరుగుతుంది నాకేమనిపిస్తుందంటే ప్రేమ్ సాగర్ రావు అనే అతను కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి, అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన గురించి చర్య తీసుకోవద్దని మమ్మల్ని ఏమన్నా ఈ రకంగా ఆపేస్తున్నాడా ఏంటి? కాబట్టి దయచేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, మీరు మా ఇంతకుముందు చెప్పారు ఎలాంటి ఎంత పెద్ద అధికారులు కానీ ఎలాంటి అవినీతి పరులైనా మేము శిక్షిస్తామని చెప్పేసి పేపర్లో వస్తున్నది చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా నా ఎమ్మెల్యే పరాయి ఎమ్మెల్యే అని చూడకుండా మాకు తగిన న్యాయం చేసేట్టు ఆయన విచారించి మా ప్లాట్లను ఏవైతున్నాయో మాకు ఇప్పించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, అధికారుల కూడా అందరి విన్నపం చేసుకుంటున్నాము. దయచేసి ఇప్పటికైనా మా ప్లాట్లు మాకు ఇప్పిస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి, అందుకనే ఈరోజు వినూత్నంగా, ఎందుకంటే ఆయనకు ఈ డబ్బులు సరిపోలేవేమో, ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి ఆశగా ఉండి మా ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తుండు. కాబట్టి మేము భిక్షమెత్తి అయినా సరే ఆయనకు కావాల్సిన డబ్బులు మేము ఇచ్చేసేస్తాము. దయచేసి మా ప్లాట్ల జోలికి రావద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఓకే అండి, ఓకే, ఒకసారి అలాగే పట్టుకోండి దూరంకి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. ప్రేమ్ సాగర్ రావు గారికి ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. ఆయన ఖర్చులకు డబ్బులు లేవు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. మా ప్లాట్లు వదిలేసి ధర్మం భిక్షాటన చేసి మేము డబ్బులు వసూలు చేసి ఇస్తాము. మా ప్లాట్లు మాకు వదిలేయండి. సార్ మీ పేరు? నా పేరు జగన్నాథ్ మేడం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ వీరవంక మండల్ కోర్కల్ గ్రామం నుంచి వచ్చినాము. ఏ సమస్య మీద వచ్చారు? మాకు సమస్య ఏంటంటే మా భూమి నుంచి కెనాల్ పోయింది మేడం, కానీ మోకా మీద ఉన్నదానికంటే ఎక్కువ కట్ అయింది.